స్టోరీ చెప్పుకుని చాలా రోజులైంది. ఇవాళ స్టోరీ చెప్పాలని మూడ్లో ఉన్నాను. సో లెట్స్ గో ఫర్ ద స్టోరీ. ఒక అడవిలో ఒక డాంగి, ఒక టైగర్ ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు టైగర్ దగ్గర వచ్చి డాంగి చెప్పిందంట, ఈ గట్టి అందు గ్రాస్ అంతా బ్లూ కలర్లో ఉందంట. టైగర్ అంటే నీకు ఏదైనా పిచ్చే కింద ఇదన్నీ గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుని ఒక్కొక్కరు ఎంతమంది వచ్చినా ఏం చెప్పినా వినట్లేదు. సో దీనిలో అడవికి ఆల్రెడీ మన ఇది ఎవరు కింగ్, ఎవరు అడవి కింగ్ లైన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, పద నీ సంగతి తేల్స్తా అని చెప్పి తీసుకెళ్ళి లైన్ దగ్గర పంచాయతీలు పెట్టడం స్టార్ట్ అయింది. పంచాయతీలు పెట్టడానికి వెళ్ళంగానే డాంగి అరుచుకొని గోల చేసి లైన్ నేను చెప్పినది వినట్లేదు, మన గ్రాస్ ఇస్ బ్లూ అని చెప్పి ఎన్నిసారి చెప్పినా ఈ టైర్కి బొరక అస్సలు ఎక్కట్లేదు, మీరే చెప్పండి యువర్ హైనెస్ అని చెప్పి గట్టిగా అరిచి మొదలుపెట్టి అసలు వితిన్ మినిట్స్ కూడా ఆలోచించకుండా లైన్ చెప్పిందంట, ఎస్ డాంగి యు ఆర్ రైట్ అనగానే గట్టిగా గెలిచాను అమ్మ, నాది అయిపోయింది, నేనే గెలిచాను, నేనే తెలుగుగా అన్నదని చెప్పి గంతులు వేసుకుని ఓకే టైగర్కి పనిష్మెంట్ ఇస్తాం, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి పంపించిందంట. వెళ్ళిపోగానే టైగర్ చెప్పిందంట, గ్రాస్ నెవర్ గ్రీన్ నెవర్ బ్లూ, గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్ కదా యువర్ హైనెస్, ఎందుకు నన్ను పనిష్ చేస్తున్నావు, తప్పు చేసినది డాంగి అయితే నాకు పనిష్మెంట్ ఏంటి అని అడిగిందంట. అప్పుడు లైన్ చెప్పిందంట, నువ్వు పిచ్చివాడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని పిచ్చివాడుని తెలిసిన తర్వాత కూడా నా టైం వేస్ట్ చేసుకోవడానికి వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చి వాడు మాటలని వినిపించేసుకొని నా టైం అంతా వేస్ట్ చేసావు. నువ్వు ఆర్గ్యూ చేసేవాడు తెలివిగల వాడు అయి ఉండాలి, ఆడ యాక్సెప్ట్ చేయటం రావాలి, అలాంటి వాళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేయాలి, కానీ ఎవడు పడితే వాళ్ళతో ఆర్గ్యూ చేసుకోవటం నీ బుద్ధి తక్కువదనం. సో ఇలాంటి వాళ్ళని ఆర్గ్యూ చేసి నా టైం వేస్ట్ చేస్తానికి పనిష్మెంట్, అంతేకాని గ్రాస్ ఇస్ బ్లూ కదా, గ్రాస్ ఇస్ గ్రీన్ రైట్, కానీ నీ ఇంటెలిజెంట్ ఎక్కడ పనికి రాలేదు, నీ ఇంటెలిజెంట్ ఎక్కడ పనికి రాకుండా నా టైం వేస్ట్ చేయటం వల్ల నువ్వు పనిష్మెంట్ అని పంపించిందంట. ఒక్క నిమిషం ఆలోచించండి, మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా మన ఈక్వల్ వైపులో లేకుండా వాళ్ళు ఎన్ని ఎవిడెన్స్ ఇది ప్రూవ్ చేసినా కూడా, ఎన్ని నిజం చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ చేసుకుని ఎంత ఆధారాలు వెతుక్కుని వాళ్ళ దగ్గర వచ్చి చెప్పినా కూడా వాళ్ళు నమ్మే ఉద్దేశంలో ఉంటారు. వాళ్ళు మన లైఫ్లో అందరు ట్రైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ చేసి గెలవగలగటం కంటే సైలెంట్గా ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రశాంతంగా ఉండటమే బెటర్. ఏమంటారు? మనం కూడా కొంత లైన్ లాగా తెలివిగా ఆలోచించుకోవాలి, టైగర్ లాగా టైం వేస్ట్ చేసుకోకూడదు, డాంగి లాగా మన చుట్టూతో అందరూ ఉంటారు. ప్లీజ్